హలో ఫ్రెండ్, వెల్కమ్ టు హర్రర్ డోసి ఏఆర్. మనం ఈరోజు కిరణ్ అనే ఒక అబ్బాయి గురించి మాట్లాడుకోబోతున్నాం. తెలంగాణలో జరిగిన భయంకరమైన జిన్ హర్రర్ కథను నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. తెలంగాణలో ఒక ఊరు పొలిమేరలో ఒక భవనం ఉంది. ఆ రోజు రాత్రి 11 గంటల సమయం అవుతుంది. చెరువు గట్టి పక్కన చుట్టూ అడవితో ఉన్న ఒక పాత గెస్ట్ హౌస్. కిరణ్, రాము, లత వీళ్ళు పని నిమిత్తం వాళ్ళ వర్క్ మీద వాళ్ళు వేరే ఊరికి వెళ్తుంటారు. అక్కడిసే రాత్రి అయిపోవడంతో అక్కడ లాడ్జ్ గిడ్జ్ ఏమి ఉండకపోవడంతో వాళ్ళకి అప్పుడే ఆ గెస్ట్ హౌస్ కనిపిస్తుంది. వాళ్ళకి ఆ గెస్ట్ హౌస్ చూసి ఎవరైనా ఉంటారేమో, మరి ఉంటే వెళ్ళి మాట్లాడదామని వాళ్ళు అనుకుని, రాము ఇక్కడే ఆగుదాం, ఈ రోజు రాత్రి మనం తెల్లారులేస్తే అయిపోద్దా అని రాము అంటాడు. అప్పటికి కిరణ్ అంటూనే ఉంటాడు, ఏంట్రా రాము, మనం ఇంత భయంకరమైన ప్రదేశంలో ఎట్లా గడుపుతాం? ఆ గెస్ట్ హౌస్ లో ఉండే కన్నా మన కారులో పడుతుందనే టైం అనిపిస్తుంది నాకు. చూడు ఎంత భయంకరంగా ఉంది, చుట్టూ అడవి పక్కనే వచ్చారు. ఆ గెస్ట్ హౌస్ చూస్తేనే భయం వేస్తుంది రా బాబు, వద్దు, మనం అవసరం లేదు, కారులోనే పడుకుందామని అంటాడు. లత అనే అమ్మాయి కాస్త ధైర్యవంతురాలు. ఇది ఫుల్ మూసివేయబడిన భవనంలా ఉంది. నాకైతే ఇక్కడ ఒక తీవ్రమైన అనుభూతి వస్తుంది. లత అలా చెప్పడమే ఆలస్యం. అందరూ అర్థం లేని భయంతో గెస్ట్ హౌస్ చూస్తారు. సరే, ఎలా అయితే అలా, ఇంకో రాత్రి కదా, పడుకుని రేపు మార్నింగ్ వెళ్ళిపోదామని వాళ్ళు గెస్ట్ హౌస్ లోపలికి అడుగు పెడతారు. గెస్ట్ హౌస్ గదంతా దుమ్ముతో నిండిపోయి ఉంటుంది. ఆ గెస్ట్ హౌస్ లో ఒక గంట ఉంటుంది. ఆ గంట వీళ్ళు ఎప్పుడైతే ఆ గెస్ట్ హౌస్ లోకి ఎంటర్ అవుతారో ఆ గంట అది చదివి మోగడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఏం భయపడరు. ఇప్పుడు బాగా గాలి వీస్తుంటుంది అన్నట్టు. శ్వాస కూడా పీల్చుకోవడానికి వాళ్ళకు కష్టం అవుతుంది, అంత భయంకరమైన గాలి వీస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే ఆ గెస్ట్ హౌస్ లోకి ఎంటర్ అవుతారో అప్పుడే ఆ గాలి అలా వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే జస్ట్ క్యాజువల్ గాలికి ఆ గంట మోగుతుందేమో అని అనుకుంటారు. ముగ్గురు కాసేపు అయినా గట్టి తీసి కాస్త కట్టెలు గిట్టెలు ఏరుకొని ఆ గదిలోనే మంట పెడతారు. కూర్చొని మాట్లాడుకునేందుకు మంట వేసి కూర్చుంటారు. అంతలోనే వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తారంటే గదిలో ఏమో తేడా ఉంది. మనం పెట్టిన చిన్న మంటకి ఇంత వేడి ఎక్కడి నుంచి వస్తుందని లత అబ్జర్వ్ చేస్తుంది. లత కొల్లంతా కాలిపోతుంటది, అంటే వేడి ఎక్కువ అయిపోతుంటుంది. మనం పెట్టిన మంటే చిన్న మంట, ఆ మంటకి ఇంత వేడి రావడం అని లత వాళ్ళిద్దరు కలుగుతుంది. అప్పుడే వాళ్ళ పక్ష నుంచి ఎవరో వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఆ ముందుకి బ్లాక్ షాడో, తనకి ఎలాంటి రూపం లేదు, తను వాళ్ళ పక్క నుంచి పరిగెట్టినట్టు వాళ్ళకి అనిపిస్తుంది. కిరణ్ అది లైవ్ లో చూస్తాడు. కిరణ్ చూసి ఇక్కడ ఏదో ఉంది, మనం వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉంటే మనకు మంచిది కదని కిరణ్ రాముకు లతకు చెప్పేస్తాడు. వాళ్ళిద్దరు కూడా అక్కడ ఏమో ఉందని ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళు కూడా సరే వెళ్ళిపోదాం, ఇక్కడ ఏముందా, దానికంటే మంచిది ఇంకా కార్ లో వెళ్ళి పడుకోవడం మంచిది, లేదంటే కాస్త ముందుకు వెళ్దాం, కార్ ఎలాగో ఉంది కదా, డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్దామని వాళ్ళని. అంతలోనే ఊహించని విధంగా తలుపులు ఆటోమేటిక్గా లాక్ అయిపోతావు. లతను ఒకేసారిగా గాల్లో లేపి వెనక్కి కొట్టినట్టు పడిపోతుంది. రాము వెంటనే వెళ్లి ఆమె లేపడానికి ప్రయత్నిస్తాడు. అప్పటికి రాము తన కళ్ళల్లో అబ్జర్వ్ చేస్తాడు. తన కళ్ళు ఎర్రగా మారిపోయినట్టు, తను పొజిస్ అయినట్టు రాము అప్పుడు అబ్జర్వ్ చేస్తాడు. లత బిహేవియర్ లో ఏం మార్పు రాకపోవడం, అందరు కలిసి గది ముందుకెళ్లి తలుపును తెరవడానికి ప్రయత్నిస్తారు. కానీ తలుపును బయట నుండి ఎవరో పట్టుకుని మొదలట్లేదు అన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నించినా అసలు ఆ తలుపు వాళ్ళతో ఓపెనే కాదు. మరి వాళ్ళు అదే కృషిలో ఉంటారు, తలుపును ఓపెన్ చేద్దామనే కసి మీద ఉంటారు, ఓపెన్ చేయడానికి చాలా కృషి చేస్తారు. కానీ అప్పుడే ఊహించని విధంగా గదిలో ఒక బ్లాక్ స్మోక్ ఎంటర్ అవుతుంది. గదిలో నల్లటి పొగ వ్యాపిస్తుంది. అప్పుడు ఆ పొగలో నుంచి ఒక శబ్దం వినిపిస్తుంది. అంటే ఆ పొగ మనిషి ఆకారంలోకి వస్తుంది. అంటే ఆ మనిషి మాక్సిమం ఒక 8 to 10 feet హైట్ ఉంటాడు. హైట్ అంత 8 to 10 feet హైట్ ఉన్న మనిషి ఆకారంలో ఆ పొగ ఉంటుంది. అప్పుడు ఆ పొగ నుంచి శబ్దం వినిపిస్తుంది వీళ్ళిద్దరికి, ఈ స్థలం నా స్థలం, మీరెవ్వరు ఇక్కడికి రాకూడదు, మీరెవ్వరు ఇక్కడ ఉండలేరు అని వాళ్ళకు ఆ పొగ నుంచి ఒక శబ్దం వినిపిస్తుంది. కిరణ్, రాము, లత భయంతో వెనుకడుగు వేస్తారు. వెనుకడుగు వేసి వాళ్ళు గది మధ్యలో చూసే వరకు ఆ ఆకృతి గది మధ్యలోనే నిల్చొని ఉంటుంది. అది మొత్తం పూర్తిగా పొగతో తయారైనట్టు కనిపిస్తుంది వాళ్ళకు. ఆ ఆకృతిలో కూడా, ఆ పొగ బ్లాక్ స్మోక్ ఆకృతిలో కూడా రెడ్ కళ్ళు కనిపిస్తుంటాయి. భయంకరంగా బెదిరిస్తున్నట్లు ఆ ముగ్గురును చూస్తూ ఉంటుంది. కిరణ్ ఒక్కసారిగా మనం చూస్తున్నది నిజమేనా, ఇక్కడ ఎందుకైతే వచ్చామో అని అంటుంటాడు. ఆ జిన్ ఒక్కసారిగా భయంకరమైన శబ్దంతో అరుస్తూ ఆ గదినంతా కంపింపజేస్తుంది, ఇట్లా షేక్ చేస్తుంది అన్నాము. రాము చేతిలో ఉన్న తన ఫ్లాష్ ఆన్ చేస్తాడు. అది ఒక్కసారిగా ఆఫ్ అయిపోతుంది. ఫోన్ కింద పడుతుంది. ఫోన్ ఎవరో చేతిలోకి తీసి అటు విసిరిస్తున్నట్టు అనిపిస్తుంది. రాము చుట్టూ చీకట్లోకి వెళ్ళి భయంకరమైన శబ్దాలు, నేను మిమ్మల్ని వదిలిపెట్టాను, మీ ముగ్గురిలో ఎవరినైనా ఒకరిని నేను నా వశం చేసుకుంటానని ఆ యాంటిటీ ఆ ముగ్గురితో డైరెక్ట్ నేరుగా మాట్లాడేస్తున్నాను.
అంతలోనే ఏమైందో తెలియదు. ఒక్కసారిగా చుట్టుపక్కల వాతావరణం అంతా మళ్ళా ఓకే అనిపిస్తుంది. ఆ జిన్ కనిపించడు ఏం లేదు, కానీ లతలో మాత్రం సంథింగ్ చేంజెస్ ఏమిటో అనిపిస్తుంది వాళ్ళిద్దరికి. లతకు మాత్రం అడిగితే నేను బాగానే ఉన్నాను అని అంటుంది. కాసేపు అయినాక వాళ్ళు ఆ ఫోన్ తీసుకుని కిరణ్ ఫోన్ తీసుకుని ఏం చేస్తారంటే బయటికి వచ్చేసి వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళ ఊరికి వచ్చేస్తారు. వాళ్ళ ఇంటికి వచ్చేసాక ఒక 2-3 రోజుల దాకా వీళ్ళిద్దరు టచ్ లో ఉండరు. కిరణ్, రాము, లత వీళ్ళు ముగ్గురు టచ్ లో ఉండరు. ఒక 4-5 రోజుల తర్వాత లత ఇంటికి వెళ్ళి కిరణ్ కి ఫోన్ వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళారు, మీరు ఆ రోజు రాత్రి వచ్చిన కాడి నుంచి లత బిహేవియర్ లో మార్పు వచ్చేసింది అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కిరణ్ తో చెప్పడం జరుగుతుంది. కిరణ్ ఇంట్లో వాళ్ళకి అడుగుతాడు అసలు ఏమైంది, బిహేవియర్ లో మార్పు వచ్చిందంటే ఏమైందని కిరణ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అడిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇలా చెప్తారు. అప్పుడు కిరణ్ తో సడన్ గా లత వెయిట్ లాస్ అయింది. నైట్ లో నిద్ర పట్టడం లేదు, తనకి ఎవరో కనిపిస్తున్నారన్నట్టు కేకలు వేస్తుంది అని లత వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తారు. మీరు ఒకసారి వచ్చి లతతో మాట్లాడండి, మరి ఏమైందని మీకు తెలిసింది కదా, మీరు వెళ్ళారు కదా, మీరు ఫ్రెండ్స్ కదా, మీరు వెళ్ళారు కదా, సార్ వచ్చి మీరు మాట్లాడుకోండి చెప్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఎప్పుడైతే కిరణ్, రాము లత దగ్గరికి చూడడానికి వెళ్తారో అప్పుడు లత కిరణ్ కు రాముకి ఇలా చెప్తుంది, మనం ఆ రోజు అక్కడికి వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశాం. వాడు నాతోనే ఉన్నాడు, వాడు ఇక్కడే ఉన్నాడు, నన్ను పట్టి పీడిస్తున్నాడు. నైట్ అయితే చాలు నేను చెప్పుకోలేను మీతో, నాతో అలాంటి పనులు చేస్తున్నాడు. నా వెయిట్ కూడా మొత్తం పడిపోయింది. నైట్ అయితే చాలు వాడు రాక్షసులతో ప్రవర్తిస్తున్నాడు. నేనేం చెప్పుకోలేకపోతున్నాను ఇంట్లో వాళ్ళకు కూడా. ఎందుకు చెప్పుకోలేకపోతున్నానంటే అది ఒక జిన్. దాని వయసు దరిదాపు 500 సంవత్సరాలు. అది నా మీద మనసు పారేసుకుంది, నాతో చేయరాని పని చేసింది. అది నాకు తనతో తీసుకెళ్తుందట అని లత కిరణ్ కు రాము చెప్పి బాగా ఏడుస్తుంది. ఇది నాకు ఎలాగో చంపేస్తుంది, మనం ఆ రోజు రాత్రి అక్కడికి వెళ్ళకపోయినా నేను బతుకుండేదాన్ని, ఇది నాకు ఎలాగో కంపల్సరీ చంపేస్తుంది. తనతో జరిగిన సంఘటనలను చెప్తుంది. చాలా భయంకరమైన సంఘటనలు జరుగుతాయి లతతో. ఆ సంఘటనని వాళ్ళు ఇద్దరికి చెప్తుంది. అప్పుడే సడన్ గా లత వాయిస్ మారిపోతుంది. నేను దీన్ని వదిలిపెట్టాను, ఇది నా సొంతం అని రాముకును కిరణ్ కు లత కొట్టేస్తుంది. అంటే లత లోపల ఉన్న ఆ జిన్ కొట్టేస్తుంది. వాళ్ళిద్దరికి స్టోరీ మొత్తం అర్థమవుతుంది. వాళ్ళు ఆ జిన్ ని తీయించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ జిన్ మాత్రం తనను వదలదు. వాళ్ళు ప్రయత్నించి ఒక బాబా దగ్గరికి తీసుకెళ్లాలని ఫిక్స్ అవుతారు రామును కిరణ్. లతలో ఇంట్లో పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా ఫిక్స్ అవుతారు, బాబా దగ్గరికి తీసుకెళ్దామని. మంచి బాబా అడ్రస్ కనుక్కుంటారు వాళ్ళు. అదే రోజు రాత్రి కిరణ్ తోనే కూడా ఒక అనుకుని సంఘటన జరిగింది. కిరణ్ తెల్లారితో బయలుదేరదామని తన ఇంట్లో పడుకుని ఉంటాడు. అప్పుడే నైట్ సుమారుగా 2:30-3 సమయం అవుతుంది. ఒక్కసారిగా కిరణ్ ఎవరో లేపినట్టు అనిపిస్తుంది కిరణ్ కు. కిరణ్ కళ్ళు తెరిచి చూస్తే ఆ భవనంలో చూసిన ఆ జిన్ మళ్ళా తన బెడ్ బయట నుంచి ఇలా గాల్లో లేపి కిరణ్ తో ఇలా అంటుందట, నువ్వు లతను తీసుకుని ఆ బాబా దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఎట్టి పరిస్థితుల్లో లతను వదలను. ఒకవేళ నువ్వు అక్కడికి తీసుకెళ్తే నిన్ను, లతను, రామును ముగ్గురిని కలిపి చంపేస్తాను, ఎక్కడికి తీసుకెళ్లకూడదు. కిరణ్ ఒక్కసారిగా కింద పడేసి ఆ యాంటిటీ అక్కడి నుండి మాయమైపోతుంది. కిరణ్ ఆలోచిస్తూ ఉంటాడు, రేపు పొద్దుగాల ఒకవేళ మనం ఆ బాబా దగ్గరికి వెళ్తే ఈ జిన్కి ఎలాగో తెలుస్తుంది, ఏం చేయాలి అని కిరణ్ ఆ రాత్రి అంతా మళ్ళీ నిద్రపోడు. ఎలా నిద్రపోతాడు? ఒక యాంటీటాక్స్ లేపి కింద పడేసినట్టు ఎవరికైనా నిద్ర పడుతుంది. ఆ రాత్రి కూడా కిరణ్ పరిస్థితి సేమ్ అలానే ఉంటుంది. అసలు ఏం చేసినా నిద్ర రాత్రి అంతా ఆలోచనలు. తెల్లారికి తీసుకెళ్తే ముగ్గురిని చంపేస్తాడు, లేదంటే లతను చంపేస్తాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒక ఫ్రెండ్ ద్వారా ఆ బాబాను లత వాళ్ళ ఇంటికే రప్పిస్తాడు కిరణ్. ఆ బాబా ఎప్పుడైతే లత వాళ్ళ ఇంట్లోకి వస్తాడో లతలో ఉన్న ఆ జిన్ ఒక్కసారిగా తన ఉగ్రరూపం మళ్ళీ చూపిస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, కిరణ్ కు, రాముకు ఆ బాబాకు తన ఉగ్రరూపం చూపిస్తుంది. ఆ బాబా ముందే లత తన తలను తీసి డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ పై కొడుతుంది. దీన్ని చంపేస్తాను, నేను దీంతో పాటే ఉంటాను, ఒకవేళ నేను లేకపోతే ఇది బతకడానికి లేదు అని చెప్పి తన తలను ఇలా డ్రెస్సింగ్ మిర్రర్ పై కొట్టుకుంటూ ఆ జిన్ పలికిన పలుకులేదు. ఒక్కసారిగా బాబా వైపు చూస్తూ, నువ్వు నన్ను తీస్తావా, నువ్వు నన్ను తీయగలుగుతావా, నీకు అంత ఉందా అని బాబాను కూడా వివరించడం జరిగింది. ఆ బాబా కాస్త మంచి పేరు పొందిన బాబా కావడంతో తన దగ్గర కూడా శక్తులు ఉండడంతో సంథింగ్ ఏదో ఒకటి చేసి తనకు లత కాకుండా ఇంకేమైనా కోరుకున్నా ఏదో చెప్పేసి సంథింగ్ ఏదో చెప్పేసి తన బాడీలోకి తీసేస్తాడు, వెళ్ళిపోమని ఆదేశిస్తాడు. ఆ జిన్ ఆ బాబా ముందు వెళ్ళిపోయినట్టు నటించి ఆ రోజు ఒక్కరోజు కోసమే అది వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడు చూడు ఆ జిన్ లతతోనే ఉంటుంది కానీ ఇప్పుడు ఇలా డైరెక్ట్ బహిరంగంగా బయటికి వచ్చాడు. ఇలాంటివి కొద్ది రోజులకు లతకు పెళ్లి సంబంధం వస్తుంది. ఆ పెళ్లి కొడుకు కూడా కళలు పడుతుంటాయి, అసలు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చనిపోతారు అన్నట్టు. అలాంటి కళలు ఆ పెళ్లి కొడుకు పడుతుంటాయి. తను ఏమనుకుంటున్నాడంటే సంథింగ్ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడా, ఇలాంటి రెగ్యులర్ ఏమైనా కళలు పడవచ్చు. దానికి అంత
నెగిటివ్ గా ఏం తీసుకోవడం. తీరా చూస్తే లత పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి రోజు ఇట్లా హల్దీ కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆ కార్యక్రమం ఆ జింతనం చూసి ఇంకా మరింత అసలు వదిలే సమస్య లేదన్నట్టు ఘోరంగా అంటే ఘోరంగా చేసి ఆ పెళ్లిలో లత ఫొటోస్ కూడా వాళ్ళ చుట్టాలు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు కదా. పెళ్లి కొడుకుతురు అన్నాక ఎట్లుంటది, ఫుల్ హ్యాపీగా తన పెళ్లి అంటే ఎట్లుంటది, ఫుల్ హ్యాపీగా అదో వేరే సంతోషం ఉంటుంది. కానీ లతకు మాత్రం ఆ రోజు ఏం జరిగిందో కూడా ఇప్పటికీ తనకి ఏం దొరుకుతలేదు. కెమెరామెన్ ఫొటోస్ తీస్తుంటే లత ఎలా చూస్తున్నట్టే నువ్వు చంపేస్తానన్నట్టు ఫోటోకి ఫోజులు ఇస్తుంది. లత వాళ్ళ అత్తగారింట్లో వాళ్ళు వచ్చి మాట్లాడడానికి చూసినా, వాళ్ళు ఎంత మాట్లాడడానికి ప్రయత్నించినా లత మాత్రం తలకాయ ఇలా కిందికి వేసుకొని ఏదో బలవంతంగా తనకు పెళ్లి చేస్తున్నట్లు ఇలా మొత్తం తలకాయ కిందికి వేసుకొని ఎంత పిలిచినా ఎంత ఏం చేసినా అసలు లత ఎలాంటి మూమెంట్ ఇవ్వడం లేదు. అసలు లత ఎలాంటి ఒక్క మూమెంట్ కూడా ఇవ్వలేదు. పెళ్లిలో ఉన్న వాళ్ళంతా షాక్. అసలు ఈ అమ్మాయికి పెళ్లి ఇష్టం ఉందా, లేక ఎందుకు చేసుకుంటుంది ఇష్టం లేనప్పుడు పెళ్లి అనేది. ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళంతా మాట్లాడుతున్నారు. పెళ్లి అయిపోయింది లతకి. పెళ్లి అయిపోయింది. ఎప్పుడైతే ఆ కార్యక్రమం ఉంటుంది, పెళ్లి అయిపోయిన తర్వాత కార్యక్రమం కోసం ఎప్పుడైతే రూమ్ లోకి వెళ్ళిండో, ఎప్పుడైతే ఆ లత వాళ్ళ ఆయన వచ్చాడు, లత వాళ్ళ ఆయన కాలుతో తన్ని, నేను నీకు చెప్పినా దీన్ని పెళ్లి చేసుకున్నావు కదరా అని కాలుతో ఘోరంగా తన్ని. ఒక్కసారిగా వాళ్ళ ఆయన షాక్ అయిందంటే ఇలా ఎందుకు అవుతుంది, తన్ని తరిమిసింది అనుకోండి బయటికి. వాళ్ళ లతల్లో అత్తగారిట్లో మ్యాక్సిమం అందరికి తెలిసిపోయింది తనకి ఉందని. వాళ్ళ ఇంట్లో అందరికి తెలిసిపోయింది. వాళ్ళేమి మాకు ఈ అమ్మాయి అవసరం లేదు, అవసరం లేదు కూడా ఇచ్చేస్తాం, మాకు ఈ అమ్మాయి మాత్రం అవసరం. వాళ్ళు వాళ్ళ హస్బెండ్ కాస్త మంచోడు కావాలంటే ఇక 2 నెలలు బావాల దగ్గర తిరిగి ఒక బావ దగ్గరికి వెళ్ళి లత గురించి ఫస్ట్ నుంచి లేదు ఏదైతే అయిందో లతలో ఆయన ఆ బాబాకి కొంచెం చెప్తే ఆ బాబా ఏమన్నాడంటే ఎలాగోలా చేస్తాను. ఇక ఆ బాబా అప్పుడే చెప్పేశారు, మీరు తీసుకొస్తూ వాడు మిమ్మల్ని మధ్యలోనే చంపేస్తాడు, మీరేం తీసుకురాకండి, నేనే వస్తా, నా వీలు బట్టి నేనే మీ ఇంటికి వస్తాను, మీ ఇంటికి వచ్చి దించిపోతలు చేసి దాన్ని ఏం చేయాలో నేను అది చేస్తానని ఆ బాబా చెప్పడం జరిగింది. ఆ బాబా వచ్చి ఆ జీని బంధించి తీసుకెళ్తాడు. ఆ రోజు నుంచి లత ఇప్పుడిప్పుడే కాస్త క్లియర్ అవుతుంది. లతకి ఇప్పటికీ తన పెళ్లిలో ఏం జరిగిందో తెలియదు. ఆ పెళ్లి ఫొటోస్ చూస్తే లత ఇప్పటికీ భయపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియజేయండి. మీ లైఫ్ లో కూడా ఏమైనా అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే కింద డిస్క్రిప్షన్ లో జీమెయిల్ లింక్ పెట్టాను, ఆ జీమెయిల్ కి మెసేజ్ పంపండి. అది నా వాయిస్ లో డైరెక్ట్ చేసి మన ఛానల్లో పెడతాను.